దళితులు సాగు చేసుకుంటూ భూములన్నింటికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. రేపల్లి మండలానికి సంబంధించిన ప్రధానమైన సమస్య బడే కాలువ, జన్నే కాలువకు సంబంధించిన దళితులు సాగు చేసుకున్న భూముల సమస్య. ఈ సమస్య మీద ఇప్పటికే గౌరవ మంత్రి గారికి ఈ సమస్యను తెలియజేయడం జరిగింది. ఈ సమస్య పరిష్కారం కోసం, ఎరువులు ఇప్పించడం కోసం, పిల్లల పట్టాలు ఇప్పించడం కోసం ప్రయత్నం చేద్దాం అనేటువంటి మంత్రి గారి గురించి గతంలో సానుకూలమైనటువంటి మాట్లాడడం జరిగింది. మళ్ళా దీనికి సంబంధించిన దాని మీద అరకం ప్రయత్నం చేస్తాం. ప్రాథమికంగా మండల తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, అట్లానే కలెక్టర్ గారిని కలిసే క్రమంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ పట్టాలు లేకపోతే ఎరువులు కానీ, పంట అమ్ముకోవడం కానీ, నష్టపరిహారం కానీ, ఇన్సూరెన్స్ కానీ ఏ ఒక్కటి దక్కే పరిస్థితి లేదు. ఒక రకంగా చెప్పాలంటే మనిషి మొత్తం ఆకారానికి బాగున్నట్టును మొత్తం డొల్లన్న పరిస్థితిలో ఉంది. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే ఈ భూములకు సంబంధించినటువంటిది అందరికీ రైతు భరోసా పడుతుంది. రైతులకి భూమి ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ బడే కాలం, జన్నే కాలం పరిధిలో సాగు చేసుకున్న వాళ్ళు ఎవరికి రైతు భరోసా లేదు, ఇంకొక రకమైనటువంటి ఇన్సూరెన్స్ లేదు, అసలు ఏమీ లేదు. ఇప్పటివరకు దీర్ఘకాలం నష్టపోయారు. అందుకని ఈ కాలంలో ఈ భూములకు పట్టాలని మనం డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఆల్రెడీ భూమి మీదకి రేపల్లి రెవెన్యూ డివిజన్లో ఉన్న ఆఫీసర్ గారు భూమి మీదకి వెళ్ళారు, తహసీల్దార్ గారు మ్యాప్ తెప్పించారు. ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది చివరి వరకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. అట్లనే రేపల్లి మండలంలో దళిత గ్రామాలకు సంబంధించిన సమస్యలు మేము అధ్యయనం చేసాం. ఈ సమస్యలు ప్రధానమైన సమస్యలు ఇప్పటికే సచివాలయంలో మనం మాట్లాడడం జరిగింది. ప్రధానమైనది ఒకటే, దళిత గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ సప్లాంట్కి ఖర్చు పెట్టండి. మీరు దళిత గ్రామాల్లో డ్రైనేజీలు తవ్వకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తవ్వుకోండి, మరుగుదొడ్డి ద్వారానే ఉపయోగించండి. బయటకు వద్దు అంటే ఈ మలమూత్రాలకు సంబంధించినటువంటి కానీ, యూరినల్స్ కానీ, లేదు బయటకు వచ్చే స్థానాల గదుల్లో వచ్చేటువంటి మురుగు కానీ ఎక్కడికి వెళ్ళి ఈ మురుగు ద్వారానే దళిత గ్రామాల్లో ఉన్నటువంటి అనారోగ్యాలు పాల్గొతున్నారు. స్వచ్ఛ భారత్ అని ప్రతి 4వ శనివారం జరుపుతున్నారు. దళిత గ్రామాల్లో స్వచ్ఛ భారత్ లేదు దీని ప్రకారం. అందుకని దళిత గ్రామాల్లో డ్రైనేజీ నిర్మాణం చేయాలని అడుగుతున్నాం. అట్లానే దళిత గ్రామాల్లో శ్మశాన స్థలాలు కట్టించాలి, శ్మశాన స్థలాలు కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయాలా, కమ్యూనిటీ హాల్ అభివృద్ధి చేయాలా. అట్లానే ఇతర దళిత గ్రామాల్లో ఉన్నటువంటి ఇతర అనేక సమస్యలు ఉన్నాయి. 1990కి ముందు కట్టిన ఇళ్ళు కారిపోతా ఉన్నాయి. ఈ మరమ్మతులు నిధులు ఇవ్వాలా. కొన్ని చోట్ల అయితే ఎస్సీ ఎస్టీలకి ఉచిత విద్యుత్ రుణం లేనట్లుంటే ఈ కరెంటు బిల్లులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు ఈ దళితుల వాటిని ఎక్కడో నరసరావుపేట, వినుకొండ వాళ్ళు కొట్టారట. వాటిని డిలీట్ చేయమంటే మీరు వెళ్ళి చేయించుకోండి అని చెప్తున్నారు. కరెంట్ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. రేపల్లో ఉండి వినుకొండలో ఉన్నటువంటి కరెంట్ ఆఫీసుల పేరు తీసేయలేరా? వీళ్ళ పేరుతో ఉన్నవాడు ఎక్కడో కరెంటు కాల్చుకుంటే వీళ్ళకి కరెంటు బిల్లులు పడుతుంటారు. ఇట్లాంటి సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. అట్లానే రేపల్లే నియోజకవర్గంలో ఇతర సమస్యలు కూడా వీటన్నిటి రేపు కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ అభివృద్ధి కమిటీ వీటన్నిటిగా మన పట్టాల సాధన కమిటీ పేరుతో దీన్ని జరగాలి దశల వారి ఆందోళన కార్యక్రమాలు కూడా చేయటం కూడా జరుగుతుంది తెలియజేస్తాం.